రాముడు దూతల్ని పిలిచి వాల్మీకి దగ్గరకు వెళ్ళండి. సీతాదేవి పతివ్రతగా ఉంటే ఏ తప్పు చెయ్యలేదంటే సభలో నిలబడి అందరి ముందు ఒట్టు పెట్టుకుని చెప్పాలి. రేపు ఉదయం వచ్చి నా మీద ఉన్న నింద పోగొట్టడానికి ఆమె ఒట్టు పెట్టుకోవాలి అంటాడు. రామా, అసలు సీతకేంటి అవసరం? ఇంతకాలం తర్వాత సీతను మళ్లీ పిలిచేది నీ మీద ఉన్న నింద పోగొట్టుకోవడానికా? అందుకు అందరి ముందు సీత నిలబడి నేనెవడి దగ్గర పడుకోలేదు, ఈ పిల్లలు కూడా రాముడికే పుట్టారని ఒట్టు పెట్టుకుని చెప్పాలా? తారకరామా, నీకంటే దారుణమైన వ్యక్తిని తాలిబన్స్లో కూడా చూడలేదు నేను. సీత వచ్చి ఒట్టు పెట్టుకున్నాక రంకు నేర్చింది బొంకు నెరవదా అంటుంది సమాజం. అప్పుడేం చేస్తావు? ఇంత చెత్తమాటలు చెప్పి దూతల్ని పంపితే వారు వాల్మీకి దగ్గరకు వెళ్లి శ్రీరాముడు పలికిన మృదుమధుర వచనములు తెలిపెను అని రాయబడింది. ఏం సొల్లురా బాబు ఇది? వాల్మీకి సంతోషించి సీత రేపే వచ్చి శపథం చేస్తుంది అంటాడు. అన్నా, లవకుశులకి రామునికి యుద్ధం ఉంటుందని ఒక సినిమాలో చూశాను. యుద్ధం లేదు, బొంగు లేదు. వాల్మీకి లవకుశులకి యుద్ధం నేర్పలేదు, రామాయణం నేర్పించాడు. రామాయణం నేర్చుకున్నవాడు యుద్ధాలు చేయుడురా, సమరాలు చేస్తాడు. అంటే తెల్లవారింది. యజ్ఞవాటిక దగ్గరకు అందరూ వచ్చేశారు. రాముడు రాక్షసుల్ని, వానరుల్ని, అన్ని కులాల వారిని పిలిచాడు. అందరి దగ్గర నింద పోగొట్టేసుకోవాలని ఎంత ఆరాటమో. వాల్మీకి సీతను తీసుకువస్తాడు. సీత ఏడుస్తూ తలదించుకొని వాల్మీకి వెనకే నడుస్తుంది. తాను పతివ్రతనని రాజ్యంలో అందరి ఎదుట నిరూపించుకోవలసిన అవసరం వచ్చినందుకు సిగ్గుపడుతుండొచ్చు. ఆమె తల ఎత్తి రాముడి ముఖం కూడా చూడలేదు. వాల్మీకి సభ మధ్యలో నిలబడి ఈమె పతివ్రత, ఈ పిల్లలు రాముడి సంతానమే అంటూ సీతని ఎంతో పొగుడుతాడు. అప్పుడు రాముడు, నీ మాటలను బట్టి నాకు సీతపై పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇంతకుముందు ఆమె అగ్నిప్రవేశం చేసినప్పుడు నాకు నమ్మకం కుదిరింది, ఇప్పుడు పూర్తిగా కుదిరింది అంటాడు. అంటే సీత అగ్నిప్రవేశం చేసినప్పుడు కూడా రాముడికి పూర్తిగా నమ్మకం కలగలేదన్నమాట. రామా, నువ్వు అందాల రాముడు కాదు, అనుమానాల రాముడివి. అప్పుడు రాముడు సీతతో, నీవు కూడా అందరి ఎదుట నేను పతివ్రతని అని ప్రకటిస్తే నాకు తృప్తి అంటాడు. రాముడేమంటున్నాడంటే, నేనెవరితోనూ పడుకోలేదు, ఈ పిల్లలు నాకు రాముడికే పుట్టారని రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పుకోవాలట. అగ్నిలోనికి దూకినా సీత పాతివ్రత్యాన్ని నమ్మని అయోధ్య ప్రజలు నేను పతివ్రతని అని సీత చెప్తే నమ్ముతారా? ముందు అరణ్యానికి పంపావు, ఈసారి ఎడారికి పంపుతావా? అంతలో బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ అక్కడికి వచ్చేశారట. ఏ పని ఉండదు వీళ్ళకి. సీత మళ్ళీ అగ్నిలోనికి దూకితే చూద్దామని వచ్చేశారు.